గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది. వారు వివిధ కారణాల చేత రాలేక నన్ను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చెప్పటమే కాకుండా వారి శుభాకాంక్షలు కూడా ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజెప్పవలసిందిగా కోరారు. వారి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మార్చిలో శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సహకరించినటువంటి రైతులతో మాట్లాడి సహకరించినటువంటి శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, ఈ ఫ్యాక్టరీ గాడ్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ పెద్దలు నాదీర్ ఈ గాడ్రేజ్ గారికి, అట్లాగే చైర్పర్సన్ డెసిగ్నేట్ గాడ్రేజ్ ఇండస్ట్రీస్ శ్రీ బొర్జేస్ గాడ్రేజ్ గారికి, అగ్రికల్చర్ కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్ గారికి, డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీమతి ఆశ్విన్ భాషా గారికి, సునీల్ కట్రియా గారికి ఎండి గారికి, రాకేష్ స్వామి గారికి, సుగత యోగి గారికి, అట్లాగే సుడా చైర్పర్సన్ శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, చైర్మన్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైరా శ్రీ గంగారావు గారికి, సర్పంచ్ అంజనాపురం అంబడి కమల గారికి, మరో సర్పంచ్ సునీత గారికి, బూక్యా సునీత గారికి, చైర్మన్ గ్రంథాలయం ఖాదర్ బాబా గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఇతర వ్యవసాయ శాఖ అధికారులకి, పోలీస్ అధికారులకి, ప్రభుత్వ తరఫున వచ్చినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఈ గాడ్రేజ్ ఆగ్రోవెట్ ఇండస్ట్రీ సందర్భంగా పామ్ ఆయిల్ కల్టివేషన్ చేస్తున్నటువంటి రైతాంగ సోదరులందరికీ, దాన్ని ప్రోత్సహించాలని ఇక్కడికి చేసినటువంటి ఇతర రైతు బంధువులకి, స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయం. వ్యవసాయం తప్ప వేరే వ్యాపకం ఏది లేనటువంటి జిల్లా. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు ఉండే, అడవులు ఉండే, మైనింగ్ యాక్టివిటీ ఉండేది, ఇతర భారీ పరిశ్రమలు కూడా ఉండేవి. అది ఐటీసీ బీపీఎల్ కావచ్చు, హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే స్పాంజ్ ఐరన్ లాంటి నవభారత్ లాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతరత్ర అనేక పరిశ్రమలు ఉండేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాల విభజన కూడా ఆనాటి ప్రభుత్వాలు చేసిన తర్వాత ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా రెండుగా విభజన జరిగిన తర్వాత ఈరోజు ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ కెనాల్ నీటి ప్రవాహం, పాలేరు జలాశయం,
వైరార్ రిజర్వాయర్ జలాశయం, వీటి మీద ఆధారపడి మనం సాగు చేసుకున్నటువంటి భూములు, ఇవి మన జీవన ఆధారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయ రంగం నుంచి అధిక దిగుబడి రాబడి వచ్చేటువంటి వ్యవస్థలోకి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా చక్కగా వివరించారు కూడా. నేను అనేక పంటలు వేశాను, కానీ ఏ పంటలో కూడా నాకు ఇంత దిగుబడి రాబడి రాలేదు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా నాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చింది. చివరికి ఒక శతాబ్ద కాలం క్రితం వచ్చిన ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే కూడా ఈరోజు వ్యవసాయ రంగం రాబడి దిగుబడి దెబ్బతినకుండా తట్టుకొని బతకగలిగేది ఈరోజు పామాయిల్ కల్టివేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి ఎకరానికి దాదాపు 45 నుంచి 46 వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అటువంటి పామాయిల్ సంబంధించి ఈరోజు ఈ దేశంలో అవసరం దాదాపు 25 లక్షల మిలియన్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ దేశంలో కేవలం మనం 12 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. మిగతాదంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఈరోజు దేశం ఉత్పత్తి చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో కేవలం 3 లక్షల మిలియన్ టన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటేనే ఇవాళ 1.5 లక్షల కోట్ల రూపాయలు మన రూపాయ విదేశీ మార్కంలో వేరే దేశాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీని బర్డెన్ ఈరోజు దేశం మీద విపరీతంగా పడతాం. అట్లాగే మన దగ్గర రిక్వైర్మెంట్ కూడా ఉంది, రాబడి కూడా ఉంది. ఇవాళ మనం తుమ్మలేశ్వర గారు ఇందాక చెప్తా ఉన్నారు, 91-92 ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి పామాయిల్ కల్టివేషన్లో ఆనాడు నాకు బాగా గుర్తు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 91లో 92లో అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నటువంటి హెచ్కే బాబు గారు పెద్ద ఎత్తున శోధన చేసి ఈ పామాయిల్ అనేది భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, ఆ జిల్లాకి బోర్డర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అశ్వరాపేట, సత్తుపల్లి లాంటి పరిసర ప్రాంతాలు దీనికి ఉపయోగపడతాయని చెప్పి సర్వే చేపించి పామాయిల్ ప్రోత్సహించడం కోసం ఆనాడు వేసినటువంటి బీజాలు ఈరోజు పరిశ్రమ ఈరోజు మనం ప్రారంభం చేసుకునే వరకు ఈరోజు మనం చూస్తాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాడు 91-92లో మొదలు పెడితే ఇప్పటికీ మనకు పరిశ్రమ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇది సుదీర్ఘ కాలం. ఇప్పుడు కూడా అప్పుడు మొదలు పెడితే దేశంలో దాదాపు 70 లక్షల ఎకరాలకు సాగు చేసుకోవాల్సినంత అవసరం ఉంటే పామాయిల్కి కేవలం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే దేశంలో మనం చేసుకోగలం. అంటే ఇంకా చాలా లక్షల ఎకరాలు మనకు అవసరం. 91-92లో మొదలుపెట్టినటువంటి మనం కల్టివేషను కేవలం 3 లక్షల ఎకరాలకు మాత్రమే లో రాష్ట్రంలో ఈరోజు మనం చేసుకోగలిగాం. అంటే మనం ఇంకా పెంచుకుంటూ పోతే కావాల్సినంత స్కోప్ ఉంది చెప్పడానికి ఈ లెక్కలు మీ దృష్టికి తీసుకొని వస్తాము. ఉదాహరణకి 2023 పరిసర ప్రాంతంలో ఒక టన్ను గెల ధర 12,500 మాత్రమే ఉంటే ఈరోజు అదే గెల 23,000 రూపాయల వరకు ఉందని లెక్కలు చెప్తా ఉన్నాం. అంటే కేవలం 2023లో 12,000 నుంచి ఇవాళ 23,000 రూపాయలకి పెరిగింది అంటే దీని ఆదాయం కూడా రైతులకు ఎంత బాగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించే.
దీని ద్వారా రైతాంగ సోదరులు సమృద్ధిగా ఎదగటమే కాకుండా హార్టికల్చర్ ద్వారా ఈ ప్రాంతానికి దేశానికి కూడా మనకు కావాల్సిన ఆయిల్ ఇవ్వటమే కాకుండా ఇతరత్ర పశుపక్షాలకు కానీ మిగతా వాళ్ళకి కానీ లేకపోతే కాస్మెటిక్ ఇండస్ట్రీలో కానీ పనికొచ్చేటువంటి ఉత్పత్తులు కూడా మనం దీని ద్వారా అందించగలుగుతా ఉన్నాం. అటువంటి పామ్ ఆయిల్ ఇండస్ట్రీని ఈరోజు ఖమ్మం జిల్లాలో కొనిజర్ల మండలంలో అంజనాపురం గ్రామంలో ఈరోజు దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పరిశ్రమ మనం ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఇది నిజంగా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులకి ఇది ఒక మంచి వరం లాంటిదిగా నేను భావిస్తా ఉన్నాను. ఇటువంటి వరాన్ని ఈ జిల్లాకు తీసుకొని రావటం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. నాట్ ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఫాక్ట్ ఐ అప్రిషియేట్ and wholeheartedly welcome Adi Godrej management, the entire family who have come here to take the part in this celebration of inaugurating the industry, which is going to be a great boon for the Khammam district farming community. I wholeheartedly welcome you, and also I wholeheartedly appreciate my local MLA Ramdas Naik Garu దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను చేశారు. ఈ పరిశ్రమని ఈరోజు ప్రారంభోత్సవం చేసే సందర్భంలో మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మేనేజ్మెంట్ కానీ ఈ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్లు కావాలని అడిగారు. ఎస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ కావాల్సినటువంటి రోడ్లు ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ కూడా ప్రభుత్వం తొందరలోనే శాంక్షన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఇండస్ట్రీ యాంకర్ ఇండస్ట్రీగా మారి అనేక అనుబంధ పరిశ్రమలు ఈ పరిసర ప్రాంతాలకు రావాలని, ఈ ప్రాంతం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఒక మంచి సెంటర్ గా ఎదగాలని, తద్వారా కొనిజర్ల మండలం ఖమ్మం జిల్లా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంటలకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ఇక్కడ తయారు చేసి వాళ్ళ అధిక దిగుబడి వచ్చేటట్టుగా ఈ ప్రాంతం ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అందుకే ఈరోజు వారు పిలవంగానే ఈరోజు ప్రత్యేకంగా కేవలం ఏదో ఇండస్ట్రీ పెట్టి మనం వెళ్ళేటువంటి ఇండస్ట్రీ కాదు, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పటివరకు పామ్ ఆయిల్ ఇండస్ట్రీకి సంబంధించి కావలసిన సీడ్ మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ గార్డెన్ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడే సీడ్ డెవలప్మెంట్ కావాల్సిన గార్డెన్ కూడా ఉత్పత్తి చేస్తామని అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి ఎక్వైర్ చేసి కూడా వారికి అందించడం జరిగింది. భవిష్యత్తులో కేవలం మన రాష్ట్రానికే కాదు, దేశంలో ఎక్కడ పామ్ ఆయిల్ ప్లాంటేషన్ పెంచుకోవాలని రైతులు కోరుకున్నా ఇండోనేషియా నుంచో లేకపోతే మలేషియా నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలు నుంచే దేశానికి మనం శాప్లింగ్స్ పంపించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కేవలం ఈ శాప్లింగ్సే కాదు, R&D కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితిలో సీడ్ జెనెటిక్స్, సీడ్ గార్డెన్, నర్సరీ, R&D, మిల్లింగ్ అండ్ రిఫైనింగ్ ఇవన్నీ కూడా దాదాపు 113 ఎకరాల్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇటువంటి శుభ సందర్భంగా నేను రైతాంగ సోదరులకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు పెద్ద ఎత్తున ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మిత్రులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి క్రషింగ్ కెపాసిటీ కూడా తుమ్మలాశ్వర గారు చెప్తాను, అప్పుడెప్పుడు మనం మొదలు పెడితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్లాంటేషన్ అక్కడ పెరిగితే ఈ ఏరియా కూడా గార్డెన్స్ వాళ్ళకి ఇస్తే కావాల్సినంత కల్టివేషన్ ఫార్మింగ్ రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ని ఆంధ్రాలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి పంపించి అక్కడ క్రషింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇక్కడ నుంచి ఫ్రూట్ ట్రాన్స్పోర్టేషన్లోనే దానికి కావాల్సిన డ్రై అయిపోయో లేకపోతే దాని ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటే లేదు, మా దగ్గరే ఇండస్ట్రీ కావాలని చెప్పి
వాళ్ళతో మాట్లాడి దావోస్లో ఎంఓయూ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రోడక్ట్ పెట్టుకోవటం జరిగింది. ఈ 30 టన్స్ పర్ అవర్ ఇప్పుడు మొదలుపెట్టిన భవిష్యత్తులో 60 టన్స్ పర్ అవర్ నుంచి 120 టన్స్ పర్ అవర్ క్రషింగ్ చేసుకొచ్చే కెపాసిటీతో పోతున్నటువంటి ఈ పరిశ్రమను మనం అందరం అభినందించాలి, స్వాగతించాలి. భవిష్యత్తులో గాడ్రేజ్ వారు విస్తరించేటువంటి ఏ యాక్టివిటీకైనా నేను స్పష్టంగా చెప్తున్నాం ప్రభుత్వ తరఫు నుంచి wholeheartedly we are expressing our not only gratitude, we will extend all kinds of cooperation support to the Godrej industry. Why? Because you are thinking about our agro-based industries and thinking about our farming community. So we are there with you, sir. Please go ahead, and I also tell chairman elect designate chairman also, you are an youngster and we are there with you. Please expand your activities not only with palm oil industry. Even our district is based on mostly chili and cotton, paddy, other products also they cultivate more and more here. You can think about, based on those things also, seriously what best agro-based industries you can think about it. దాని మా జిల్లాలో దాదాపు ప్యాడీ 52% కల్టివేషన్ జరుగుతుంది. ఉన్నటువంటి 1,04,648 హెక్టార్స్లో ఈరోజు జిల్లాలో ప్యాడీ కల్టివేషన్ జరుగుతాం. 88,670 హెక్టార్స్లో ఇవాళ మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. సో ఈ రెండు కూడా బాగా పండించేటువంటి వ్యవస్థలో క్రాప్ వచ్చేటువంటి వ్యవస్థ. వీటితో కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పామ్ ఆయిల్ కల్టివేషన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందని లెక్కలు ఇందాక తుమ్మనాశ్వర గారు చెప్పాడు. అందుకని జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న, పెద్ద ఎత్తున కేవలం 50,000 ఎకరాలు మాత్రమే ఇప్పటికీ జిల్లాలో మనం పామ్ ఆయిల్ పోయాం. ఇంకా సీరియస్గా ముందుకు పోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాం. ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక, రైతు అందించేటువంటి ఆర్థిక వ్యవస్థే దేశానికి ఆర్థిక వ్యవస్థ. కానీ రాను రాను మనం కేవలం పంటలు పండించడానికి మాత్రమే పరిమితం అవుతున్నాం. పండించిన పంటకి వాల్యూ యాడ్ చేసేటువంటి పరిశ్రమల్ని మనం యాడ్ చేయబట్టి మనం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా మనం అందించేది కూడా తగ్గుతూ వస్తాం. ఇవాళ జీడిపి స్టేట్ జిఎస్డిపి 17.82 లక్షల కోట్ల రూపాయలు ఉంటే అందులో అగ్రికల్చర్ పర్సంటేజ్ కేవలం 15% మాత్రం ఉంది ఈరోజు. ఒకప్పుడు పెద్ద ఎత్తున ఉన్నటువంటి అగ్రికల్చర్ పర్సంటేజ్ కేవలం ఇవాళ 15.1% పడిపోయింది. అందులో ఇండస్ట్రీ 16.3% ఉంటే సర్వీస్ సెక్టర్ వచ్చి 68.6% పెరుగుతాం. అంటే వ్యవసాయ రంగం నుంచి రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అందించేటువంటి పర్సంటేజ్ కూడా తగ్గుతూ వస్తాం. ఇది అంతిమంగా రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తెలియజేస్తాం. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అంటే తప్పనిసరిగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టే దానికి పనికొచ్చేటువంటి ఉత్పత్తులు పండించడమే కాకుండా మనం కూడా కమర్షియల్ క్రాప్స్లోకి వెళ్ళి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ మనం కూడా పెరిగిన రైతు రాజుగా ఎదుగుతాడు. రైతే రాజుగా ఎదగాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆశయం కూడా. అందుకోసం ఈరోజు కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా పేరు మీద వారికి అకౌంట్స్లోకి అందించడం కూడా జరిగింది. మిత్రులు, మీ అందరికీ నేను తెలియజెప్పేది ఒకటే, ఖమ్మం జిల్లా పెద్ద ఎత్తున వ్యవసాయానికి ఆధారం ఆలవాలమైన జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాగర్ కెనాల్ని కానీ, పాలేరు రిజర్వాయర్ని కానీ, లేకపోతే వైరా రిజర్వాయర్ని కానీ, లేకపోతే సీతమ్మ సాగర్ నుంచి మనం తీసుకొచ్చి పాలేరులో కలిపేటువంటి కెనాల్ ద్వారా వచ్చే గోదావరి నీళ్ళు కానీ, వైరా చెరువులో రాజీవ్ కెనాల్ ద్వారా కలిపేటువంటి ఆ లింక్ కెనాల్ ద్వారా వచ్చే నీళ్ళను కానీ, లేకపోతే సత్తుపల్లికి మనం తీసుకెళ్లేటువంటి నీళ్ళను కానీ, వీటన్నిటిని కూడా రేపొద్దున భవిష్యత్తులో పెద్ద ఎత్తున మనం ప్యాడీ కంటే కూడా హార్టికల్చర్ లాంటి క్రాప్స్ సంబంధించినటువంటి
పామ్ ఆయిల్ పెరిగితే ఒక్కసారి ఇస్తే 40 సంవత్సరాలు ప్రశాంతంగా దీని మీద ఆదాయం వస్తూ మనం బతకటానికి పనికొచ్చే విధంగా ఉపయోగం ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ మీరు మళ్ళాలని చెప్పి మీ అందరినీ నేను సవినయంగా కోరుకుంటూ కావలసినటువంటి వసతులు ఏర్పాట్లు అన్నీ కూడా ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ రాష్ట్ర పూర్తి సహాయ సహకారం అందిస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కొణిజర్ల మండలం భవిష్యత్తులో పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఎదగాలని ఈ రాష్ట్రంలోనే కొణిజర్ల నుంచి సీడ్ శాప్లింగ్ అంతా దేశవ్యాప్తంగా వెళ్ళి పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ మిత్రులందరికీ ఒకసారి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే రేపు ఎల్లులో వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ప్రభావంతో మనం ఏ రకంగా తట్టుకొని నిలబడాలో కూడా రైతులంతా కూడా ఆయా గ్రామాల్లో చర్చించుకోవాలని ప్రతి ఇంట్లో చర్చ జరగాలని దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి దుష్ప్రయోగాలని మనం ఏ రకంగా ఎదుర్కోవాలో కూడా ఆలోచన చేయాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మీ అందరితో వెన్నట్టు ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, నమస్కారం, ధన్యవాదాలు. ఒక 3 నిమిషాలు అందరూ కూర్చోవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దలు ఒక 3 నిమిషాలు అందరూ కూర్చోవాలి. చైర్పర్సన్ డిజిగ్నేట్ బుర్జీస్ గోడ్రేజ్ గారు మాట్లాడతారు. అంతకు ముందు అతిథులకు సన్మానం ఉంటుంది. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పిన మాటకి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత వ్యవసాయ రంగాల ఒక సింహద్వారంలో మారాలనే వారి సందేశాన్ని ధన్యవాదాలతో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. దయచేసి అందరూ 3 నిమిషాలు ఉండాలి. ఐ రిక్వెస్ట్ బుర్జీస్ గోడ్రేజ్ గారు. బిఫోర్ దట్ వీ హ్యావ్ ఫెలిసిటేషన్ టు డిగ్నిటరీస్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఈజ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై నాదిర్ బి గోడ్రేజ్ గారు, చైర్పర్సన్ గోడ్రేజ్ ఇండస్ట్రీస్ గో. I request Nadir B. Godrej, Chairperson Godrej Industries Group, to give memento to Honorable Chief Guest. అందరూ క్రమశిక్షణతో జనగణమన పాడాల్సి ఉంటుంది. చివరి దాకా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ బుర్జీస్ గాడ్రేజ్ గారు, చైర్పర్సన్ డిజిగ్నేట్, టు గివ్ మెమెంటో టు ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. శ్రీ బుర్జీస్ గాడ్రేజ్ గారు. May I now request Rakesh Swami Garu, Group President, to felicitate Sri Ramdas Malot Garu, Honorable MLA, Vaida. Rakesh Swami ji will be felicitating. Tarvata Sunil Kataria Garu, Surendra Mohan Gariki. Go from that side. అందరూ క్రమశిక్షణతో ఒక 3 నిమిషాలు సహకరించండి. సునీల్ కటారియా గారు, ఎండి అండ్ సిఇఓ గాడ్రేజ్ అగ్రోవేట్, విల్ బి ఫెలిసిటేటింగ్ శ్రీ సురేంద్ర మోహన్ గారు. తర్వాత సౌగత నియోగి గారు, సిఇఓ. సునీల్ కటారియా గారు, సురేంద్ర మోహన్ సార్ కి సెక్రటరీ. తర్వాత సౌగత నియోగి గారు పవన్ కుమార్ గారికి, దీపాంశు గుప్తా గారు కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, హార్మోస్ గాడ్రేజ్ గారు, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ మేడం గారికి. మేడం, అందరం కలిసి మనం నేషనల్ యాంథమ్ పాడాల్సి ఉంటుంది. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ గాడ్రేజ్ కంపెనీ పక్షాన ధన్యవాదాలు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, ఖమ్మం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారి పక్షాన ధన్యవాదాలతో ఇప్పుడు ప్రముఖ వ్యాఖ్యాత దక్షిణామూర్తి గారికి కంపెనీ తరఫున సన్మానం అండి. ఐ రిక్వెస్ట్ రాకేష్ స్వామి. Yes, good afternoon everyone. As we come to the end of this event, I want to take a moment to thank everyone who has made
బాబు सर रेडी सर एक मिनट सर मिनट का 2 मिनट क्या क्या सिर्फ बनता सर कुछ भी अटे पक्का सर सर And finally we can it's now different. Not when it stayed రామదాస్ నాయక్ గారికి మాలో రామదాస్ నాయక్ గారు అనుకున్న ఎమ్మెల్యే వైరా నియోజకవర్గ వార్తీయ స్వాగతం పలుకుతున్నారు.